హాయ్ గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే ముందు ఇండియాకి ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడే అవకాశం దొరికింది. దాన్ని చాలా చక్కగా యూజ్ చేసుకుంది టీమిండియా. న్యూయార్క్లో కొత్తగా నిర్మించిన స్టేడియంలో, నసో స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది బంగ్లాదేశ్తో. ఎందుకంటే ఇదే గ్రౌండ్లో మనం 3 మ్యాచ్లు ఆడిపోతున్నాం గ్రూప్ స్టేజ్లో, ఇంక్లూడింగ్ దట్ ఇంపార్టెంట్ మ్యాచ్ ఆన్ 9th జూన్ అగేన్స్ట్ కోర్స్ పాకిస్తాన్. సో ఆ గ్రౌండ్ కండిషన్స్ అర్థం చేసుకోవడానికి, తర్వాత కీ ప్లేయర్స్కి ప్రాపర్ నాకింగ్, ప్రాపర్ ప్రాక్టీస్ దొరకడానికి ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దాంట్లో ఇండియా ఫుల్ మార్క్స్ కొట్టేసిందని చెప్పాలి, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో. ముఖ్యంగా రిషబ్ పంత్ రీఎంట్రీ. ఎందుకంటే అతను ఐపీఎల్ ఆడి ఉండొచ్చు, కానీ ఇండియాకి ఆడడం వేరే. ఇండియాకి ఆడుతూ ఇండియన్ కలర్స్లో అతను రీఎంట్రీ అద్భుతంగా చేశాడు. వార్మప్ మ్యాచ్గా వచ్చింది, కానీ the way he batted must have given him and the team a lot of confidence. నెంబర్ 3లో అతను బ్యాటింగ్ పంపించారు. అంటే వరల్డ్ కప్లో కూడా నెంబర్ 3లో ఆడతాడని కాదు, బహుశా అతనికి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి. అంటే ఒకవేళ అంతకుముందు ఆడిన బ్యాటర్స్ ఎక్కువసేపు ఉంటే అతనికి లాస్ట్లో కొంత బ్యాటింగ్ వస్తుంది. కానీ ఇండియా తరఫున చాలా రోజుల తర్వాత ఆడుతున్నాడు కాబట్టి అతనికి అవకాశం కల్పించారు. హీ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫ్లోటర్ ఇన్ వరల్డ్ కప్ ఆల్సో. ఎందుకంటే ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి అది కూడా ఒక ఆప్షన్ ఉంటుందని కూడా నెంబర్ 3లో పంపించారు. ఆ నెంబర్ 3లో వచ్చి రిషబ్ పంత్ అదరగొట్టేశాడు. 4 4లు 4 6తో 165 స్ట్రైక్ రేట్తో తీసుకోడే హాఫ్ సెంచరీ చేసి రిటైర్ అయిపోయాడు. సో అది చాలా ఇంపార్టెంట్. కొట్టే 4 సిక్సర్లు అతని ఉంటుంది కదా, సింగిల్ హ్యాండ్ 6 అది ఉంది. ఆ రివర్స్ స్వీప్స్ ఉన్నాయి, స్లాక్ స్వీప్స్ ఉన్నాయి. సో తన ఎంటైర్ రేంజ్ ఆఫ్ షాట్స్ని అతను డిస్ప్లే చేశాడు. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ వికెట్ టు బ్యాట్ ఆన్, నాట్ ఈజీ, ఏమాత్రం ఈజీ కాదు. ఆ పిచ్, డ్రాప్ ఇన్ పిచ్ ఎక్కడ తయారైంది? అది అడిలైడ్లో తయారై అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆ పిచ్ని అమర్చారు ఆ గ్రౌండ్లో. మరి అడిలైడ్లో అంటే ఆస్ట్రేలియా కదా, ఆస్ట్రేలియాలో తయారైన పిచ్ అంటే ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ ఉంది ఆ పిచ్ మీద. ఎక్స్ట్రా బౌన్స్తో పాటు బాల్ గ్రిప్ అవుతుంది. స్లోయర్ వన్స్ వేసినప్పుడు కానీ, స్పిన్నర్స్ వేసినప్పుడు బాల్ గ్రిప్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ టు స్కోర్ దోస్ బౌండరీస్. అయినా రిషబ్ పంత్ చాలా ఈజీతో కనిపించాడు, చాలా ఈజీతో హీ మేడ్ హిస్ రన్స్, కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఎలాంటి బెరుకు కనబడలేదు అతను. ఎందుకంటే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇండియా తరఫున ఆడుతున్నాను అన్న ఒక ఫీలింగ్ కూడా ఏం లేదు. చాలా రిలాక్స్డ్గా, చాలా అద్భుతంగా ఆడాడు. అది పెద్ద ప్లస్. అది సంజు శాంసన్ ఓపెనర్ పంపించారు. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఆడలేదు. విరాట్ కోహ్లీ నిన్ననే వచ్చాడు ఇండియా నుంచి. సో ఆ జెట్ లాగ్ ఉంటుంది, తర్వాత బాడీ రికవర్ కాలేదు. ఎందుకంటే ఇండియా నుంచి అమెరికాలో ఉంటే చాలా దూరం కదా. సో అందుకని విరాట్ కోహ్లీ తప్ప మిగతా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసినట్టే ఈ మ్యాచ్లో. సో విరాట్ కోహ్లీ ఆడలేదు కాబట్టి మనం ఏమనుకుంటాం, విరాట్ కోహ్లీ ఆగకపోతే యశస్వి జైస్వాల్ ఓపెన్ చేస్తాడు అనుకుంటాం. కానీ యశస్వికి అస్సలు ఛాన్సే లేదు. ఇదేమైనా ఇండికేషనా దట్ విరాట్ అండ్ రోహిత్ మైట్ ఓపెన్ ఇన్ ద మెయిన్ టోర్నమెంట్? వీ డోంట్ నో. 5వ తారీఖున ఐర్లాండ్తో ఆడే మ్యాచ్లో తెలుస్తుంది. అది పక్కన పెడితే సంజు శాంసన్కి అవకాశం ఇచ్చింది రోహిత్ శర్మ, సంజు శాంసన్. సో ఇనీషియల్గా మెహదీ హసన్ స్టార్ట్ చేసి ఆఫ్ స్పిన్ కష్టమైంది బ్యాటర్స్కి. సో పిచ్ వాజ్ నాట్ ఈజీ అండ్ సంజు శాంసన్ వాజ్ గాట్ అవుట్ ఎల్బిడబ్ల్యూ బై షోర్ఫిల్ ఇస్లాం. బాల్ కొద్దిగా లెగ్ స్టంప్ మిస్ అవుతున్నట్టుగా అనిపించి, ఇక్కడ రివ్యూ సిస్టమ్ లేదు. బట్ ఇట్ వాజ్ అ గుడ్ డెసిషన్ ఎంపైర్ ఫార్ రైఫల్. ఎందుకంటే కొద్దిగా అట్లా లెగ్ స్టంప్ తగులుతూ రాసుకుంటూ వెళ్ళేదాము బాల్. అది కొంచెం మార్జినల్ డెసిషన్, బట్ రివ్యూ లేదు కాబట్టి సంజు శాంసన్ కుడ్ నాట్ గెట్ గోయింగ్. ఉన్న కాసేపట్లో కూడా అతను కాస్త మరి ఎక్స్ట్రా కాషియస్ కనిపించాడు. ఇంకా పిచ్ కూడా ఈజీగా లేదు. రోహిత్ శర్మ కూడా ఆ పిచ్ మీద కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ ఒకటి మంచి షాట్స్, ఒక మంచి 6 కొట్టాడు, ఒక మంచి స్వీప్ షాట్ కొట్టాడు. ఓకే, రోహిత్ శర్మ లుక్ గుడ్, బట్ హీ ఆల్సో గాట్ అవుట్ ట్రైంగ్ టు గోయింగ్ ఫర్ ఎ బిగ్ షాట్. బట్ రిషబ్ పంత్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో రిషబ్ పంత్ వాజ్ ది హీరో. రిషబ్ పంత్ వాజ్ డెఫినెట్లీ ది హీరో ఆఫ్ దిస్ ఇన్నింగ్స్. రిషబ్ పంత్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. 4 6లు కొట్టాడు. అతను కూడా చాలా ఫ్లూయెంట్గా కనిపించాడు. హార్దిక్ పాండ్యా లుక్ అయితే ఆ చివరిలో వచ్చాడు, 15 ఓవర్లో వచ్చినట్టున్నాడు. 15 ఓవర్ లాస్ట్ బాల్కి ఎప్పుడు వచ్చాడు. సో అది రైట్ టైం. అక్కడ వచ్చి ఒక ఫినిషర్ రోల్ నేను చేయగలనని చెప్పి అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ బ్యాటెడ్ వెల్, బట్
అతను యూజువల్ స్టైల్లో కాదు, 4 4లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ ఎప్పటిలాగా అతను 170 మెయింటైన్ చేస్తారు కదా, మెయింటైన్ చేశాడు స్ట్రైక్ రేట్. బట్ అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. అంత ఫ్లూయెంట్గా కొన్ని మిస్ హిట్స్ ఉన్నాయి. పిచ్ కూడా ఈజీగా లేదు కదా, బట్ స్టిల్ సూర్యకుమార్ ఒక 30 చేశాడు. సో ఈ గాట్ సమ్ ప్రాక్టీస్, ఎందుకంటే అతను కూడా ఇంజరీ నుంచి వస్తున్నాడు. ఈ డింట్ హ్యావ్ ఎ గ్రేట్ ఐపీఎల్. సెంచరీ ఉంది, కొన్ని మంచి నాక్స్ ఉన్నాయి, బట్ ఐపీఎల్లో తన యూజువల్ స్టైల్లో కనబడలేదు. ఇక్కడ కూడా కొంచెం ఇబ్బంది పడినా సరే ఈ గాట్ సమ్ 31 రన్స్ ఎంత చేశాడు, పర్లేదు అతను కూడా. శివం దూబే ఒక్కడే కాస్త ఇంప్రెసివ్గా లేడు. ఏ మాత్రం అతను పెద్ద షాట్స్ కొడితే టైమింగ్ కుదరట్లేదు. ఒక 6 కొట్టాడు మినహాయిస్తే, ఎందుకనో శివం దూబే కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు. జడేజా కొన్ని బాల్స్ మాత్రం. మొత్తం ఓవరాల్గా ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ ఒక నైట్ మేర్ లాంటి ఐపీఎల్ తర్వాత కొత్త ప్లేస్లో, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, న్యూ ప్లేస్, న్యూ టోర్నమెంట్, యూ కెన్ సీ ఎ న్యూ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్, ఎందుకంటే అతను కొట్టిన షాట్స్ ఒకే ఓవర్లో 3 6లు కొట్టినట్టు. సో ఎంత ఫ్లూయెంట్గా, ఎంత కాన్ఫిడెంట్గా ఆడాడంటే, అంటే ఒక్కసారిగా అతనికి ఆ ముంబై ఇండియన్స్లో ఏదో సంథింగ్ వాజ్ రాంగ్ విత్ హిమ్. ఇక్కడ ఫ్రీ అయిపోయి బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇండియా, కానీ అది ఫినిషర్గా పనికొస్తాడు. ఒక బౌలింగ్లో కూడా ఈ గాట్ ఎ వికెట్. కొన్ని రన్స్ వెళ్ళాయి. మహమ్మదుల్లా వెంట్ ఆఫ్టర్ హిమ్ ఇన్ వన్ పర్టికులర్ ఓవర్, బట్ స్టిల్ ఈ బౌల్డ్ వెల్, గాట్ ఎ వికెట్. సో హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అతను ఉంటే ఆ సిన్నింగ్కి బ్యాలెన్స్ ఇస్తాడు కదా. హార్దిక్ పాండ్యా సక్సెస్, పంత్ సక్సెస్ బిగ్ ప్లస్లు అని చెప్పుకోవాలి. అలాగే సూర్యకుమార్ ఒక లిమిటెడ్ సక్సెస్ కూడా చాలా యూస్ఫుల్. అలాగే బౌలర్స్ అందరూ, హర్షదీప్ బౌల్డ్ బ్యూటిఫుల్. ఇనీషియల్ బాల్ స్వింగ్ అయింది. సో ఆ స్వింగింగ్ డెలివరీస్తో లెఫ్ట్ ఆర్మ్ ఓవర్ ది వికెట్ వేస్తూ బాల్ని ఇన్ స్వింగ్ చేస్తూ ఈ గాట్ రిడ్ ఆఫ్ సౌమ్య సర్కార్ అండ్ ది నెక్స్ట్ బ్యాటర్ లిటన్ దాస్, ది అదర్ ఓపెనర్. లిటన్ దాస్ని అయితే బ్యూటిఫుల్ క్లీన్ బౌల్ చేశాడు. డ్రీమ్ డెలివరీ ఆఫ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, బౌలింగ్ ఓవర్ ది వికెట్ అండ్ బ్రింగింగ్ ద బాల్ ఇన్ అండ్ నాకింగ్ ఆఫ్ ది ఆఫ్ స్టాంప్. బ్యూటిఫుల్. సో అద్భుతమైన స్టార్ట్ అందించాడు హర్షదీప్ సింగ్. ఇక బ్యాక్ ఎండ్లో కూడా ఒక మంచి ఓవర్ వేసాడు. కొన్ని రన్స్ వెళ్తాయి ఎందుకంటే ఆ లాస్ట్ ఓవర్స్, బట్ హీ ఈజ్ గెటింగ్ దోస్ యార్కర్స్ కూడా పనిచేస్తారు. సో హర్షదీప్ హ్యాడ్ ఏ ఆర్డినరీ ఐపీఎల్, బట్ ఇక్కడ అతను డిఫరెంట్ బౌలర్గా కనిపించాడు. బుమ్రా ఆల్సో బౌల్డ్ కపుల్ ఆఫ్ బ్యూటిఫుల్ బాల్స్ ఇన్ ది ఫస్ట్ ఓవర్. లాస్ట్లో అతను కూడా ఒక వికెట్ వచ్చింది. బుమ్రా. సో బుమ్రాకి ఎక్కువ బౌలింగ్ 2 ఓవర్లు ఇచ్చారు, అంతకంటే ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కదా. చాలామంది 8 మంది ఎంతమంది బౌలర్స్ చేశారు. సో ఎవ్రీబడి అక్షర్ పటేల్ గాట్ ఎ వికెట్. హీ వాజ్ ది ఫస్ట్ చాయిస్ కంపేర్ టు జడేజా కంటే ముందు అతనికే బౌలింగ్ ఇచ్చాడు. సో ఆల్ బౌలర్స్, శివం దుబే కూడా ఇచ్చారు బౌలింగ్. శివం దుబే ఐ థింక్ బౌల్డ్ 3 overs అండ్ గాట్ 2 wickets ఇన్ హిస్ లాస్ట్ ఓవర్. సో శివం దుబేకి బౌలింగ్ ఇవ్వడం అనేది కొంచెం సర్ప్రైజ్. ఇవ్వాలి, ఎందుకంటే ఆ 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తాడు. అతను 6th బౌలింగ్ ఆప్షన్ ఇస్తే యూ కెన్ మేక్ హార్దిక్ పాండ్యా యువర్ 5th బౌలర్. సో శివం దుబే ఆ స్లో వికెట్ మీద వేర్ బాల్ ఈస్ గ్రిప్పింగ్ అతను ఖచ్చితంగా యూస్ఫుల్గా అనిపించాడు. శివం దుబే డిడ్ నాట్ గో ఫర్ మెనీ రన్స్. సో అతని బౌలింగ్ ఇట్ డజంట్ హ్యావ్ గ్రేట్ పేస్, కానీ ఇలాంటి పిచ్ల మీద అతను ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటాడు. వేర్ బాల్ విల్ బి గ్రిప్పింగ్ ఎ బిట్ అండ్ ఈజ్ నాట్ ఈజీ టు హిట్ హిమ్ ఫర్ బౌండరీస్. బాల్ స్కిడ్ అయ్యే పిచ్ల మీద అతని ల్యాక్ ఆఫ్ పేస్ కొంచెం ఇబ్బంది పెడుతుంది. బట్ ఇక్కడ హీ వాస్ ప్రూవింగ్ ఎఫెక్టివ్. అతను కొన్ని స్లోయర్ వన్స్ కూడా ట్రై చేశాడు. సో శివం దుబే వాజ్ ఆల్సో ఇంప్రెసివ్. శివం దుబే 3 ఓవర్లు వేయించడం అది పెద్ద ప్లస్ పాయింట్. సో శివం దుబే బాగా బ్యాటింగ్ చేయలేదు మీరు అనొచ్చు, బట్ నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం. నెక్స్ట్ మ్యాచ్లో అతను బాగా ఆడచ్చు. సో ఓవరాల్గా వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ ఇండియా. బౌలర్స్ అందరూ బాగా బౌలింగ్ చేశారు. బ్యాటర్స్ అందరూ మెయిన్ బ్యాటర్స్ ది గాట్ దర్ రన్స్. సో ఇట్ వాస్ ఏ గుడ్ మ్యాచ్ ఫర్ ఇండియా, గుడ్ వార్మప్ మ్యాచ్. బంగ్లాదేశ్ రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ కోల్పోయారు. ఒక మహమ్మద్ అల్లా ఒకడే కాస్త రన్స్ చేశాడు. వాళ్ళు ఎంత చేశారనేది పెద్ద ముఖ్యంగా వార్మప్ మ్యాచ్ కదా ఇది, దాని రిజల్ట్. సో ఇండియా ఎలాంటి ఇబ్బంది లేకుండా బంగ్లాదేశ్ మీద ఎలాంటి తొట్టుపాటు, ఎలాంటి టెన్షన్ లేకుండా ఆ మ్యాచ్లో గెలిచారు. సో పర్ఫెక్ట్ వార్మప్ మ్యాచ్ ఫర్ ఇండియా ఇన్ ఎవ్రీ సెన్స్ ఆఫ్ ది